ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్తే అండి. అందరూ దేవి నవరాత్రులు మంచిగా చేసుకుంటున్నారా? గుడికి నేను వెళ్ళపోయినా ఇవన్నీ మనకి గుళ్ళో ఉన్న సత్యనారాయణ గారు ఇలా పంపిస్తారండి నాకు. మరి ఇవన్నీ అవతారాలు, గాయత్రి అవతారాలు, చాముండి అవతారాలు, అన్నపూర్ణదేవి అవతారాలు, లలితామాత అవతారాలు, ఇలా అందరూ చూసి దర్శించుకోండి. చక్కగా గుడికి వెళ్ళపోయినా మన వీడియోలోంచి కూడా మీరు చూడండి. మరి కొంతమంది నన్ను పచ్చళ్ళు బాగా చేస్తారండి, చాలా బాగుందని ఫోన్ చేశారు. అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి ఇవాళ. నేను స్టార్టింగే ఎందుకు చెప్తున్నానంటే, అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఆదరించండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఛానల్లో కూడా నేను ఎందుకు పెట్టానంటే, అలా అన్నదాత సుఖీభవ విజయదుర్గ అనేది అందరికీ గుర్తుండిపోవాలని షార్ట్లో పెట్టానండి. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఒక రోల్ అనేది పెట్టుకోవాలండి. ఆ రోట్లో మంచిగా వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని, రోలుని కడుక్కొని పెట్టుకొని, వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని చక్కగా దంచుకోవాలండి మెత్తగా. ఈలోపు మనం బీరకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, మరి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మగ్గబెట్టుకొని మనము చక్కగా దీన్ని కూడా రోట్లో వేసుకుని చట్నీ మంచిగా తయారు చేసుకోవటమేనండి. ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేసుకుంటే చట్నీలు, రోటి చట్నీలు మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. నిలవ పచ్చళ్ళలో మామిడికాయ పచ్చడి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రోటి పచ్చడికి కూడా అంతే స్థానం ఉంటుందండి. రోజు ఇడిసి రోజు ఏదో 2 పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాటు ఉన్నాయి 2 వేసుకొని సింపుల్గా 2-3 ఉన్న ఫ్యామిలీల్లో ఇలా రోటి పచ్చడి చేయటం వల్ల చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారండి. ఇది మన వీడియో అందరూ చూసేవాళ్ళు కూడా ఆదరిస్తారని, తాలింపు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే అది మీ ఇష్టం, మీ ఆప్షన్కే వదిలేశాను. రోల్ అయితే ఎవరైనా సరే లేపలేరండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రోట్లో నూరుకోవాలని అందరికీ ఉంటుంది. రోల్ని ఒక పొజిషన్లో పెట్టుకొని ఒక ప్లేస్లో రోజు ఇలా శుభ్రంగా ఏ పచ్చడన్నా చేసుకున్నప్పుడు మనం మిక్సీలో చేసుకోవటం వల్ల అసలు చట్నీ టేస్ట్ అనేది పోతుంది కదండి. పల్లీ చట్నీలు, ఇడ్లీ చట్నీలు, మరి అల్లపు చట్నీలు లాంటివి మనం చేయలేము. పొద్దున్నే ఎవరికైనా మిక్సీతో అవసరం. రోల్ని ఇలా పక్కన ఒక ప్లాస్టిక్ గిన్నె పెట్టుకుని మనం వాటర్ మంచిగా పెట్టుకుని రోలు పోసేసి నీట్గా అప్పటికప్పుడు కడిగేసుకుని ఆ బండని, రోల్ని పక్కన పెట్టేసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మనం వాడుకోవటానికి మనకి రెడీగా ఉండేది రోటి పచ్చడికి రోల్ అన్నమాట. ఇలా శుభ్రం చేసుకుంటానండి. నేను బరువు ఎత్తలేను కాబట్టి పక్కన పెట్టేస్తాను. ఇలా చేసుకుని దీనికి సింపుల్ తాలింపు అన్న వేసుకోవచ్చు, లేదంటే మొన్న చెప్పినట్టు ఆమ్లెట్ వేసుకోవచ్చు. నేనైతే దొండకాయ ఫ్రై చేశానండి, చాలా బాగా కుదిరింది. అయితే ఏంటండి మీరు ఇల్లంతా అలాగే పెట్టేసుకుంటారా అని అనుకోకండి ఫ్రెండ్స్. నా వీలున్నప్పుడల్లా నేను రోజు చేసిన తర్వాత నా ప్రోగ్రామ్స్ అంతా అయిపోయిన తర్వాత, వంట ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ కానీ, సాయంకాలం కానీ, మధ్యాహ్నం కానీ అన్నీ క్లీన్ చేసుకుని ఇలా నీట్గా పెట్టుకుంటానండి. ఒకవేళ మనకి హెల్త్ ఇష్యూస్గా ఏమన్నా బాగోపోతే అశ్రద్ధ చేస్తాను కానండి, లేకపోతే నేను చాలా నీట్గా, చాలా అందంగా ఇల్లుని చక్కదిద్దుకునేదాన్నండి. ఇది కరోనా వచ్చిన కాడి నుంచి మరి నా ఒళ్ళు సహకరించక నేను చాలా బాధపడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. అయినా సరే నాకు ఓపుకున్నప్పుడు, నాకు సరదాగా ఉన్నప్పుడు ఇల్లంతా చాలా నీట్గా ఎక్కడ సదిరేసుకుని చాలా సామాను తీసేసుకుని అరప మీద పెట్టేశానండి. ఎందుకంటే సామాన్లు సదిరేయటానికి నాకు ఓపిక లేదు, శక్తి లేదు.
నాకు అవసరమైన మట్టికి అందుబాటులో అన్నీ పెట్టుకోవటం నాకు చాలా ఇష్టం అండి. అలవాటు కూడా. నెలలో నేను 3 సార్లు 2 సార్లు పేపర్లు తీసి సదిరేదాన్నండి. అంత ఇంట్రెస్ట్ అనమాట ఇల్లు సదరటం అంటే. అలంకరణ చేసుకోవాలంటే మరీ ఇష్టం అనమాట. అలాంటి దాన్ని హెల్త్ ఇష్యూస్గా కొద్దిగా ప్రాబ్లం అయ్యి ఇలా సింపుల్గా సదురుకోవటం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నేను ఒక పని అమ్మాయిని పెట్టే అంత స్టేజీ నాకు లేదండి. నాకు నేనుగా ఓపుకున్నంతసేపు ఇలా సదురుకుంటూ ఉంటానండి. అలా బుట్టలో ఉల్లిపాయలు కానీ, ఆలుగడ్డలు కానీ, ఈ చిన్న చిన్న బాక్సులు, టిఫిన్ బాక్సులు అండి. ఇవన్నీ నాకు టిఫిన్ బాక్సులకు కావాల్సిన చట్నీలకి, పెరుగుకి కొన్ని వేడి వేయకూడదు కదండి. మరి అలాంటప్పుడు చారుకి ఆ డబ్బాలు, చిన్న గిన్నె చట్నీ వేయటానికి, పోపు దినుసుల్లో గిన్నెలండి అవన్నీ కూడా నేను సెట్గా పెట్టుకోవటం నాకు అలవాటండి. ఈ పాలు కూడా ఫుల్గా ముందు వాళ్ళకి టీ పెట్టి పంపించేస్తాను కదా, తర్వాత నేను కాఫీయో టీయో కలుపుకుంటానండి. మా చిన్న మేనత్త అయితే ఒకసారి వచ్చినప్పుడు ఇల్లు సదురుతున్నానండి. అయితే ఎప్పుడు ఇలా సదురుకుంటూనే ఉంటావేమే, నెలకొక్కసారి చదురుకో, నీ ఆరోగ్యం కూడా చూసుకో అనేదండి. ఇలా అర్జెంటుగా కూడా కూరలు కూడా సింపుల్గా పొద్దున్నే ఒక బాక్స్లోకి సరిపడా కూడా నేను వండేసి బాక్సులు సదిరేస్తానండి. ఎందుకంటే అలా సదిరేసేసి వాళ్ళని పంపించేసేసి నాకు ఏమీ లేకపోయినా కొద్దిగా గోధుమ పిండి కలిపేసేసుకొని అప్పటికప్పుడు నేను 2 చపాతీలు అయితే చేసేసుకొని పాలు పోసుకుని అయినా తింటాను. లేదంటారా, ఈ పొద్దున వండిన కూర ఏదన్నా కొద్దిగా మిగిలిపోతుంది కదండి, దాన్ని వేసుకునైనా తింటాను. ఇలా దోశలు పోసేసేస్తానండి. దోశల పిండి మా ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటుందండి. అవ్వంగానే పట్టేసి అక్కడ పెట్టేస్తాను. ఇలా వెళ్ళిపోయిన తర్వాత, పిండి అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కారం కానీ, మరి గోధుమ పిండి కానీ నేను ఎక్కువ ఆ రెండే వాడతానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. చపాతీ పిండి కూడా ఆశీర్వాదంలోనే. కారం కూడా చాలా బాగుంటుందండి. నేను తెచ్చుకుంటాను. కారం అయితే 2 నెలలు వస్తుంది. 1/2 కిలో ప్యాకెట్ 2 నెలలు 3 నెలలు వస్తుందండి. కొంచెం ఘాటుగానే తింటాము మేము కారం. చపాతీలు అయితే చాలా స్మూత్గా మెత్తగా వచ్చినాయండి. మరి నేను ఇలా దోశల పిండి కూడా అయిపోయిన తర్వాత ఇలా 2 చపాతీలు, మీకు మొన్న చెప్పాను కదా, లేడీస్ ఎవ్వరూ కూడా ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఎవ్వరూ చూడరండి. ఇవాళ రోజున మా కోడలు చూడలేదు, మా అబ్బాయి చూడలేదు, మా అల్లుడు చూడలేదు, మా అమ్మాయి చూడలేదు అనే మాట కాకుండా మన ఆరోగ్యాలు మనం సరిచేసుకుని మనని మనం చూసుకోవటం చాలా మంచిదని చెప్తున్నానండి. మనం కూడా ఒకప్పుడు మన బతుకు తెరువు కోసం ఎక్కడికో వెళ్ళిపోయాం కదా, ఎట్లాగో బతికేసాం. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని అందరినీ వదిలేసి వచ్చాం కదా. మరి నిన్న చేసిన వంట అయితే నేనేంటో చెప్తాను చూడండి. దోసకాయ, వంకాయ, మరి టమాటా, ఆలుగడ్డ చాలా ఫేవరెట్ కూర అండి నాకు. మా ఆయనకైతే మహా ఇష్టం అనమాట. ఆయనకి మార్కెట్లో దోసకాయలు కనపడంగానే ఎమ్మటే బంగాళదుంపలు కనపడతాయి, టమాటాలు కనపడతాయి, అవి తెచ్చేస్తారు. ఇలా శుభ్రంగా కూర్చుని ఏ టీవీలో చూస్తా చక్కగా పొద్దున్నే సింపుల్ వంట చేసేస్తా కదండి. తర్వాత నేను సాయంకాలానికి ప్రిపేర్ చేస్తానన్నమాట. ఆలుగడ్డకును దోసకాయలు అలా ఈజీగా కట్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇందాక మీకు ఒక విషయం చెప్తున్నాను కదా, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, ఎదురు చూసి ఆశపోకుమా అన్నట్టు మన జీవితం 40-50 ఇయర్కి మనకి మన ఏజ్ వచ్చిన తర్వాత మనం అర్థం చేసుకోవాలండి. మనం ఎలా వదిలేసి వెళ్ళిపోయామో మన పిల్లలు కూడా మనని వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని మనం బాధపడుకోకుండా మనకి మన భర్తకి చేదోడు వాదోడుగా ఏదన్నా సింపుల్గా చేసుకుంటా ఇంట్లో పనితో పాటు సంపాదన కూడా పెంచుకుంటా ఈ వయసులో కూడా చేస్తే తప్పేమీ లేదండి. బిజినెస్ చేయటానికి వయసుతో సంబంధం ఏమీ లేదు. పిల్లలు చూడలేదు, కోడలు చూడలేదు, కొడుకు చూడలేదు అని కాదండి.
మన ఆరోగ్యం ఉన్నంతసేపు, మనం భూమి మీద ఉన్నంతసేపు ఒకళ్ళ మీద ఆధారపడుకోకుండా బతకాలనేదే నా పాలసీ. నేను ఫస్ట్ నుంచి కూడా నేను అదే ఫాలో అవుతా. ఎంత జీతం ఉన్న భర్త అయినా, ఎంత జీతం వచ్చిన కొడుకైనా, ఎంత జీతం వచ్చిన అల్లుడైనా, మరి కూతురైనా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ధైర్యంగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవాలంటే మనని మనం కూడా చూసుకుని ఆరోగ్యరీత్యా మనం చాలా కుదుటపడాలి. మన మనసుని నిగ్రహం చేసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బే ప్రధానం అండి. డబ్బు లేని వారు అసలు దేనికి పనికిరారని నేను చాలాసార్లు చెప్పాను. ఏముందిలే, మాకు ఇల్లు ఉందిగా, వాకిలు ఉంది కదా అంటే ఆరోగ్యం కూడా సహకరించాలి కదండి. కనీసం మన ఆరోగ్యం కోసం అన్నా మనం కొన్ని పైసలు పక్కన పెట్టుకోవాలి. మనం తినే ఫుడ్లో కూడా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. రోజు అన్నమే కాదండి, నైట్ పూట చపాతీలు, లేదంటే జావా, కొన్ని ఐటమ్స్ మార్చేసుకుంటూ ఉండాలి. మన నిజ జీవితంలో కొన్ని మనం మార్పులు చేర్పులు చేసుకోకపోతే మనం ఎవరికి మీద ఆధారపడకోకుండా జీవితం ఇలా వెళ్ళిపోవాలి అని భగవంతుడిని మనిషి అనేవాడు కోరుకోవాలని నా ఆలోచన అండి. మీరైతే ఏమంటారు? ఇలా మీతో మాట్లాడుతూనే కూరకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఇలా ఈజీగా కూర ఇది వండుకుని తినండి. నేను ఎలా చేస్తున్నానో మీరు అలానే ఫాలో అవ్వండి. కుక్కర్ తీసుకోండి. ముందు కుక్కర్ తీసుకొని, మందపాటి కుక్కరు చక్కగా స్టవ్ మీద ఆన్ చేసి పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకోండి. నూనె పోసి తాలింపు దినుసులు వేసుకోండి. 2 గరిటెలు నూనె పోసి తాలింపు దినుసులు వేసుకుని మీరు చక్కగా దానిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్. మంచి పుల్లటి దోసకాయలు, మంచి ఆలుగడ్డలు, టమోటాలు, మంచి పండు టమాటాలు అన్నీ తెచ్చుకొని పెట్టుకొని కట్ చేసుకొని ఈ కూర ప్రిపేర్ చేసుకొని నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే ఫాలో అయ్యి మీరు వండుకుని తిని బాగుందని అనుకోకుండా ఎవ్వరు ఉండరండి. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకదాని వెనకాల ఒకటి వేసుకోండి. నేను ఉల్లిపాయలతో పాటే ఆలుగడ్డలు, పచ్చిమిర్చి వేసేస్తానండి. ఎందుకంటే మనకి ఇలా వేసుకుని చేసుకోవటం వల్ల కూర తొందరగా ఉడుకుద్ది. ఎప్పుడైనా కూరగాయని నూనెలో ఫ్రై చేయండి. నూనెలో ఫ్రై అయిన తర్వాతే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, మరి ఆలుగడ్డ గట్టిగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయకి టచింగ్ అనమాట. నేను అవి 2 బాగా ఫ్రై చేయాలండి. ఈ టమాటా దోసకాయ అనేది తొందరగానే ఈజీగానే అయిపోతుంది మనకి. మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. సాల్టు, పసుపు వేసేసుకోవాలి. ఈ 2 వేసేసుకుని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏ కూరైనా పొయ్యి దగ్గర ఉండి వండుకోవటం వల్ల కూరలు టేస్ట్గా ఉంటాయి. మనం తినేదే అసలు ఫుడ్లోనే విటమిన్స్ అన్నీ తగ్గిపోయి ఏదో జీవంగా తింటున్నాం. తినేది వండుకునేది కూడా శ్రద్ధగా వండుకోకపోతే ఎట్లా అండి చెప్పండి. కొంతమంది పిల్లలైతే ఒకటే ఆర్డర్లు పెట్టేసుకుంటారు, ఏయో కొనేసుకుంటారు. అది కాసేపే కడుపు నిండుద్దండి. ఇలా చేసుకు చూడండి, కూరలో వండుకోండి, 2 పూటలకి వస్తుంది. మీరు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ, ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కానీ, మరి 4 పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు కానీ, నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, కొద్దిగా ఎక్కువగా వండుకోండి. నాకు వంకాయలు అంటే ఇష్టమేనండి. కొద్దిగా కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి, అయినా 2 వంకాయలు వేసాను. ఆ వంకాయలు లేతగా ఉన్నాయండి. అసలు కూర అయితే మధురంగా ఉంటుంది. సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇందాడ చూసారుగా ఆలుగడ్డలో. ఇప్పుడు ఉప్పు చూశాను, సరిపోయిందండి. కారం వేసాను. ఇలా అన్నీ మనం సమపాళల్లో వేసి చక్కగా కుక్కర్లో పొద్దున్నే రైస్తో పాటు ఇవి కూడా కొద్దిగా ఎక్కువ క్వాలిటీలో చేసుకోండి. చేసుకొని చక్కగా అది నూనెలో బాగా మగ్గాలండి. చూసారా, మీరు చూస్తుండగానే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కూడా చక్కగా ఇప్పుడు దోసకాయలు వేసాను.
ఆలుగడ్డ మగ్గింది, వంకాయ మగ్గింది, టమాటా గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు నేను దోసకాయ ముక్కలు వేసాను. దోసకాయ ముక్కలు వేయటం వల్ల ఇప్పుడు తొందరగా మగ్గిపోతుంది. ఆలుగడ్డ ఉడకలేదని బాధ లేదు. కుక్కర్లో వేసేస్తున్నాం కదండి, ఇవన్నీ ఎందుకు తలనొప్పి అనుకోకండి. అలా దగ్గర వండుకుని చూడండి ఎంత బాగుంటుందో. మరి 2 గ్లాసులు వాటర్ పోయండి, చక్కగా 3-4 విజిల్స్ రానియండి. 3 రానియండి చాలు. ఎందుకంటే ఆల్రెడీ నూనెలో మగ్గిపోయింది, మనం వాటర్ పోసాం కాబట్టి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కూరను తీసి మీరు చూడండి. ఇంకా మీరు మటన్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ వస్తుంది. మటన్ కూర మనం వండుకుంటే ఏ స్మెల్ వస్తుందో అదే కూర వస్తుంది, అదే గ్రేవీ లాగా అనిపిస్తుంది. దీనిలో కంపల్సరిగా మీరు వేయాల్సింది ఏంటంటే కొత్తిమీర, గరం మసాలా వేయండి. అంతేనండి, కూర అద్భుతం, అమోఘం, అసలు ఎక్సలెంట్ అన్నమాట. మీరు భోజనంలో అన్నంలో పెట్టుకుని తినండి. సాయంకాలం ఇదే కూర వేడి చేసుకుని మరి స్టీల్ గిన్నెలో తీసేసి ఎమ్మటే స్టీల్ గిన్నెలో పెట్టేసుకోండి. కుక్కర్లో ఎప్పుడైనా సిల్వర్ కుక్కర్లో వండిన వాళ్ళు ఏ వంట అయినా సరే తీసేసి స్టీల్ గిన్నెలో పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి ఈ సిల్వర్ గిన్నెలు అలవాటు అయిపోయి వచ్చి మనం స్టీల్ గిన్నెలో వండినా అదేదో టేస్ట్ అనిపించదు, కూర ముక్కలు ఉడికినట్టు అనిపించవు. అదే మందపాటి ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఎన్నో బ్రాండ్లు వచ్చినాయి. లాస్ట్కి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కుండలు కూడా వచ్చినాయి. కుండల్లో కూడా చేశారు కొంతమంది, వీడియోలు చేసి పక్కన పెట్టేశారండి. వీడియో చేయటం అంటే అంత అల్లాటప్ప కాదండి. మీరు క్షణంలో చూసేది మేము ఎంతో కష్టపడితే యూట్యూబ్లో మీకు వీడియోగా కనపడుద్ది. మా కష్టం వెనకాల ఆ భగవంతుడే ఉండాడనుకుని చేస్తామండి. కనీసం కొంతమంది లైక్ కూడా చేయరండి వీడియో చూసి. మా చుట్టాలు కానీ, మా బంధువులు కానీ, మరి మా ఫ్రెండ్స్ కానీ ఎంతమంది ఉన్నారు కదా, 3000 మంది, అసలు లైక్ ఎందుకు చేయరబ్బా అనిపిస్తుంది. కానీ నేను ఆ ఆప్షన్ మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే అది మీ ఇష్టం కదండి, నా ఇష్టం కాదు. నేను ఈ మధ్య నైట్ పూట మసాలా వేసాను చూసారా కూరలో, కమ్మగా టేస్ట్గా మధురంగా ఉందండి. ఇదిగోండి ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే రోజు నైటు చక్కగా సొరకాయ పాలు పోసి కూర వండి చపాతీ చేశానండి మొన్న నైట్ అయితే. ఇలా చేయటం వల్ల, చపాతీ తినటం వల్ల మనిషి బాడీలో వేడి ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటామండి. ప్రతి ఒక్కళ్ళు నైట్ పూట చపాతీ, పుల్కాలు, లేకపోతే జొన్న రొట్టెలు అలాంటివన్నీ కొర్రలతో చేసినవి తినండి. మన ఆరోగ్యాన్ని మనమే పెంచుకోవాలి. నాశనం చేసుకుని బిళ్ళలు, ట్యాబ్లెట్లు, మనం మెడిసిన్కి అలవాటు పడిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుందండి. ఈ జీవితం ఏంట్రా దేవుడా, ముందు ముందు ఎన్ని చూడకోకుండా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు మా వీడియోలు చూస్తుంటే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించటం నాకు చాలా నచ్చుతుంది. చపాతీలు చేయంగానేనండి ఏదైనా బాక్స్లో పెట్టండి, లేదు ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చపాతీ మెత్తగా మృదువుగా ఉంటుందండి. దోశలైనా సరే వేయంగానే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టండి. ఇడ్లీలైనా హాట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటివన్నీ మీ అందరికీ చెప్తున్నాను. ఇలా చెప్తున్నానని అనుకోకండి. మనం ఏదైనా కొంచెం ఎక్కువగా చేసుకోవటం వల్ల సాయంకాలం ఈజీగా ఉంటుంది. ఇంకేముందండి, బట్టలన్నీ బయట ఉన్నాయి తీసి మంచిగా మడతలు పెట్టి అక్కడ పెట్టుకున్నాను. సెల్ఫ్లో పెట్టాలి. ఎంతలో రిలాక్స్ అవ్వటానికి తీయని సీతాఫలం మా ఫ్రెండు గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇంకేముంటుందండి, నైట్ భగవంతుడి దగ్గర పెట్టాను, ఉదయాన్నే స్వీట్గా తింటున్నాను. సీతాఫలం మధురంగా ఉందండి. మీరు కూడా ఏ సీజన్కి ఆ పండు తినండి, మంచిగా ఉండండి ఆరోగ్యంగా.